శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమూరి చంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. సార్ ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో గోవిందరాజుల సుబ్బారావు గారి గురించి మాట్లాడుకుందాం. మహానటుడు. పౌరాణిక పాత్రలు అంటే ఈయన ముఖ్యంగా నాకు ఈ సినిమా గుర్తొస్తుంది సార్. దేవదాస్ మాయల క్యారెక్టర్ బాలనాగమ్మలో చూసినట్టు మాయల పకీర్ క్యారెక్టర్ జెమిని వారు తీశారు. జెమిని వాసన్ గారు తీశారు. అవును, శ్రీ పుల్లయ్య గారు డైరెక్ట్. కరెక్ట్. అవును. సో అసలు బ్రహ్మాండమైన పేరు వచ్చింది. ఆయన చూస్తే భయపడేవారంట అప్పుడు. అవును. ఏమండి ఆయన ఈ రోజు ఆయన గురించి మాట్లాడుకుందాం. గోవిందరాజు సుబ్బారావు గారు, మనం చెప్పుకున్న లింగమూర్తి గారు, ఏమండి వీరందరూ ఆంధ్ర ప్యారిస్ తెనాలికి చెందిన వారే. తెనాలిలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, లింగమూర్తి గారు, గోవిందరాజు సుబ్బారావు గారు, కాంచనమాల, శారద, లక్ష్మీరాజ్యం వీరందరూ అక్కడి నుంచి వచ్చిన నటీనటులేనండి. నటీనటులు వచ్చి చిత్ర పరిశ్రమకి ఒక మణిభూషణంలా అలంకారం తెచ్చిన వాళ్ళు ఈ నటీనటులందరూ. మొత్తం తెనాలండి. ఆంధ్ర ప్యారిస్ అంటారు దాన్ని. ఆంధ్ర ప్యారిస్ తెనాలి. ఏమండి ఈయన 1895లో జన్మించాడు సోత్రియ కుటుంబంలో. తర్వాత ఈయన నటన అంటే అసలు ఒక పెద్ద తపస్సులాగా భావించేవాడంట ఆయన. నటన ఏ పాత్ర వేసినా కూడా దాన్ని కూలంకషంగా చర్చించి మదించి అంటారు చూసారా, అంత ఇచ్చేసేవాడంట. ఎందుకంటే లింగమూర్తి గారు వీళ్ళు ఇలాంటి వాళ్ళండే నటనకి నిజంగా నీరాజనం పట్టారంట కళకి. అలాంటి ఆర్టిస్టులు వీళ్ళు. కళని నిజంగా ఆరాధించిన వాళ్ళు వీళ్ళు ప్రథమ స్థానంలో ఉంటారండి. స్థానం నరసింహరావు గారు, ఈ మాధవపెద్ది వెంకటరామయ్య గారు, చలపతి గారు, వీళ్ళందరూ డ్రామా ఆర్టిస్టులు అందరూ, వీళ్ళందరూ స్కూల్ మేట్స్. లింగమూర్తి గారు కూడా స్కూల్ మేట్సే. ఆ తెనాలి తాలూకా హై స్కూల్లో చదివిన వాళ్ళు వీళ్ళందరూ. హై స్కూల్లో అంటే ఆ స్కూల్ ఎంత పాతదో చూడండి. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కూడా అక్కడే చదివారు. ఏమంటే కాకపోతే లింగమూర్తి గారి కంటే ఈయన 10-15 ఏళ్ళు పెద్ద. ఆయన స్కూల్ మేటే, క్లాస్మేట్ కాదు. ఏమంటే ఈయన నాటకాలు విపరీతంగా ఆడేవారు. కన్యాశుల్కంలో ముందు గిరీశం పాత్ర వేసేవారు. కొంచెం వయసు ఇదైనా కూడా, ఆయన పెద్దదైనా కూడా గిరీశం పాత్రని తన నటనతో ఒప్పించిన మహానుభావుడు ఈయన. ఏమండి తన గయోపాఖ్యానంలో సాత్యకి, భీష్ముడు ఇవరికి పురాణ పాత్రలన్నీ వేసేవాడు కదండి. సరే ఈయన హై స్కూల్లో చదివారు కదా. కాదు సార్, నాకు డౌట్. ప్రతి ఒక్కరు కన్యాశుల్కం ఆడంది లేరు అని ఉన్నారండి కదా. ఎవరు చూసినా కన్యాశుల్కం ఆడిన వాళ్ళు ఎవరు లేరు. అంటే అంత పాపులర్ నాటకం. కరెక్ట్. ఏమండి అందులో సందేహం లేదు. తర్వాత సినిమాలో కూడా వేశాడు ఈయన. లుబ్ధావధానులను పాత్ర వేసాడు. వయసు పెరిగిపోయింది కాబట్టి. గిరీశం పాత్ర వేసినా గిరీశం పాత్ర వయసు ఎక్కువైనా కూడా మెప్పించాడు. మధురవాణితో మాట్లాడటం, చాలా చిలిపిగా మాట్లాడటం. ఈయన పాత్రలంటే ఈయనకి సరిపోయే పాత్ర ఉంటే వెతుక్కుంటూ వెళ్ళి బామాలి నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వండి అని బతిమాలి చేసేవాళ్ళు. అందుకనే వీళ్ళు నట తపస్సులు అన్నారు. ఏం తపస్సుగా భావిస్తారు కాబట్టి. సరే ఈయన చదువుతో పోయిందా. ఈయన డాక్టర్ గోవిందరాజు సుబ్బారావు గారు. డాక్టర్ ఎందుకు వచ్చిందంటే ఈయన ఎల్ఎంపి చదివాడు. ఈయన ప్రాక్టీస్ పెట్టాడు డాక్టర్గా. స్కూల్ అయిపోయిన వెంటనే డాక్టర్గా చదవాలనే ఉద్దేశంతో ఎల్ఎంపి అంటే ఇదివరకు లైసెన్స్ ఫర్ మెడికల్ ప్రాక్టీస్ అనేదో ఉంది. ఎల్ఎంపి అంటే దాని అబ్రివేషన్. ఏమంటే ప్రాక్టీస్ పెట్టి పేదవాళ్ళ ఇంటికి గుర్రబండి వేసుకుని ఎక్కడ వైద్యం ఉంటే అక్కడ వాళ్ళకి వెళ్ళి వైద్యం చేసి వచ్చేవాడు ఈయన. సరే ఈయన తృష్ణ ఎలాంటిదంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారండి ఈయన. ఇప్పుడు పాతకాలం చదువు కదా, మనం అంటే లేదు కానీ వెబ్బెట్టం కానీ ఆయన పాత SSLC అది చదివి ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాడు. మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనే నాటకంలో ఇంగ్లీషు నాటకంలో నటించాడు ఈయన. ఇంగ్లీష్ డ్రామా, నాట్ తెలుగు. ఏమండి అయిన తర్వాత ఈయన తృష్ణ ఆగల, అక్కడితోటి ఎల్ఎంపి చదువుతుంటూ ఆగల. హోమియోపతి కూడా స్టడీ చేశాడు ఆయన. హోమియోపతిని కనిపెట్టిన వాడి దగ్గర నుంచి పుస్తకాలు తెప్పించుకుని స్టడీ చేశాడు. ఇంకా ఈయన ఎలాంటి పరిశోధనలు చేశాడంటే ఈయన అంటే ఇంకా సినిమాలోకి వెళ్ళక ముందు ఇనార్గానిక్ ఎవల్యూషన్ అని ఒక అణు శాస్త్రం గురించి స్టడీ చేశాడు. స్టడీ చేసి దానికి ఒక గ్రంథం రాశాడు ఈయన, ఇనార్గానిక్ ఎవల్యూషన్ అని. అప్పుడు ఐన్స్టీన్కి లెటర్ రాశాడు,
నేను రాసింది కరెక్టేనా అని చెప్పేసి. ఓకే. అండ్ ఫిజికల్ యాక్టివిటీకి ఆయన శాస్త్రజ్ఞుడుగా ఐన్స్టీన్ అలాంటి వాళ్ళతోటి కాంటాక్ట్ పెట్టుకుని ఈయన తన విజ్ఞానాన్ని తనకున్న పరిజ్ఞానాన్ని పెంచుకున్న మహానుభావుడు గోవిందరాజు సుబ్బారావు గారు. ఓకే. ఏమండి అప్పుడు ఇదివరకు మనం ఎవరైనా ఆర్టిస్టులు కావాలంటే మెడ్రాస్ నుంచి తెనాలి వచ్చి ఏవే ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళకి వచ్చిన ఆర్టిస్టులు తీసుకెళ్లేవాళ్ళని చెప్పుకున్నాం మనం, ఎస్పెషల్లీ పౌరాణిక దీనికి. అప్పుడు గూడవల్లి రామబ్రహ్మం గారు మేనేజర్ని పంపించారు. ఆయన పంపించి ఆయన తీస్తున్న మాలపిల్ల సినిమాలో ఒక బ్రాహ్మణుడి క్యారెక్టర్ ఉంది. బ్రాహ్మణుడి కొడుకు ఏం చేస్తాడంటే ఒక మాలపిల్లని ప్రేమిస్తాడు. అది ఈ ఛాందస్ బ్రాహ్మణుడి క్యారెక్టర్ కావాలి, సుందరయ్య శాస్త్రి అని. ఆ క్యారెక్టర్ కోసం ఆయన వెతికి పట్టుకుని గోవిందరాజు సుబ్బారావు గారిని పట్టుకురమ్మని పంపించాడు. తీసుకెళ్ళాడు. ఆయన మాలపిల్లలో ఆయన ఆ క్యారెక్టర్ని పండించేశాడు. ఆయన ఛాందస్సు బ్రాహ్మణుడు, ఛాందస్సులు అనమాట. నువ్వు మాలపిల్లని తీసుకోవటం ఏంటి, అసలు నువ్వేంటి అని చెప్పాడు. కానీ ఫినిషింగ్లో ఇంత ఛాందస్ బ్రాహ్మణుడు కూడా కొడుకు యొక్క ప్రేమను అంగీకరించి కుల మతాలు ఇది అతీతంగా ఆయన ఏం పర్వాలేదని వాళ్ళ ప్రేమను అంగీకరించే క్యారెక్టరు సుందరయ్య శాస్త్రి క్యారెక్టర్, సుందరయ్య క్యారెక్టర్ ఆయన పక్కాగా ఇచ్చేశాడు. అంతేకాకుండా మాలపిల్లలో ఎప్పుడంటే ఒక సిచ్యువేషన్లో మంటల్లో పడి ఆయనకి జ్ఞానోదయం అవుతుందన్నమాట. ఆ మంటల్లో తీసి ఆ మంటల్లో అయిన తర్వాత ఒరిజినల్గా నటించి, ఆయన డూపును పెడతామంటే కూడా ఒరిజినల్గా నటించి ఆ మంటల బారిన పడి ఆ తర్వాత ఉపశమనం పొంది వైద్యం చేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. అదే మాలపిల్ల సినిమా. డూప్ లేకుండా మంటల్లో ఏదో మేనేజ్ చేసి తీస్తామంటే వద్దు, వెనకాల నేను ఉంటానని చెప్పేసి ఆయన అలా అంత తపస్సుగా చేసేవాడు. తర్వాత మీరాబాయి అనే సినిమాలో ఇంకొక బ్రాహ్మణ క్యారెక్టర్, అది శివభక్తుడు. ఆయన ఆ శివలింగాన్ని దీంట్లో వేసుకుంటాడు. ఒరిజినల్ శివలింగం అన్ని తీసుకుని ఇక్కడ వేసుకున్నాడు. ఆయన ఇలా ఆవేశంగా నడిచినప్పుడు ఆ శివలింగం ఇలా కొట్టుకుని హార్ట్కి చాలా ఇబ్బంది వచ్చింది. ఆయన అయినా కూడా భరించాడు. రుద్రాక్షలు బరువు, అవును, రుద్రాక్షలతో పాటు శివలింగం ఉండేటప్పుడు ఆయన చాలా ఇబ్బంది పడేవాడు అంట. ఉష్ అంటూ చాలా ఇది. తర్వాత ఈ ఎండలకి రిఫ్లెక్టర్స్ ఉంటాయి కదండి, మన రిఫ్లెక్టర్స్ భరించలేకపోయాడు. ఆయన రిఫ్లెక్ట్ అవుతాయి కదా ఎండలో ఉంటే. కొంచెం వీళ్ళు ఇది కదండి, సుతారంగా ఉంటారు కదా, కొంచెం వాళ్ళు ఇబ్బంది పడి ఆ సాయంత్రం అది వచ్చేటప్పటికి ఒక 20 బకెట్లు స్నానం చేసేవాడట ఆయన. ఆ బాధ భరించలేక అంతటి ఇదే ఆయన. ఏమండి అక్కడి నుంచి ఇక పాత్రలు ఈయన వెతుక్కుంటూ వచ్చాయి మాలపిల్ల తర్వాత. అంటే ఇక గోవిందరాజులు సినిమాలో నటనకి ఇక ఆయన నీరాజనాలే. గోవిందరాజు సుబ్బారావు గారు నాటకాలు వేసినప్పుడు కూడా ఇంకొక దాంట్లో ఆయనకు ప్రత్యేకమైన అభినందన లభించేదండి. అది ప్రతాపరుద్రుడు అనే నాటకంలో యుగంధరుడు క్యారెక్టర్ వేసేవాడు. ఆయన ఒక పిచ్చివాడుగా రోడ్లోకి వస్తే నిజమైన పిచ్చివాడులాగా నటించేవాడు. ఆయన నిజమైన పిచ్చివాడు అనుకునేవాడు. ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాను అనేది పాపులర్ డైలాగ్ అందులో ప్రతాపరుద్రుడిలో. ఆ క్యారెక్టర్ వేసేవాడండి. ఆయన చాటువులు తెర చాటువులు అనే రైటర్ కూడా. ఆయన చాటువులు తెర చాటువులు, రామాయణం మీద విమర్శ ఒకటి, రామాయణంపై విమర్శ అనేది ఒకటి, 2 రచనలు రాశాడు. అది ఇంగ్లీష్లో రాశాడు. రామాయణం గురించి విమర్శ అంటే అండి, రామాయణం గురించి ఆయన విశ్లేషణ క్యారెక్టర్స్ ఏమిటి ఇదేమిటని విశ్లేషణ ఇంగ్లీష్లో రాశాడు. ఇంగ్లీష్లో బాగా రాయగలడు ఆయన. ఇది చదివితే మొట్టమొదటి చెప్పుకున్నాం కదా, డాక్టరు, యాక్టరు మొత్తం ఈయన. లింగమూర్తి గారు వీళ్ళందరూ ఒకే టైప్ ఆఫ్ నటులండి. అంటే కళని ఆరాధించేవాళ్ళు అనమాట వీళ్ళందరూ. అంటే ఏదో వెళ్ళామా ఈ క్యారెక్టర్ వేసేసామా, వాడు డైరెక్టర్ చెప్పేసామా అనే టైపు కాదు. వాళ్ళు దాన్ని అవపోసన పడతారు, ఆచమనం చేస్తారు చూసారా, అలా అవపోసన పట్టి క్యారెక్టర్ని వాళ్ళు సెట్లోకి వచ్చి నటించేవాళ్ళు. పక్క వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసేవాళ్ళు. అలాంటి నటుడు ఈయన కానీ లింగమూర్తి గారు కానీ వాడు అంత పెర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. తర్వాత ఈయనకి ఇక అవకాశాలు చాలా వచ్చినాయి. 3 మరాఠీలు, మాయాలోకం, వరుసగా చిత్రాలు. దేవదాస్ గురించి చెప్పాను కదా మీకు. ఏమండి ఆ తర్వాత పల్నాటి యుద్ధం, మెయిన్ పల్నాటి యుద్ధం గురించి చెప్పుకోవాలి. పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు క్యారెక్టర్ ఎంత గొప్పదో అందరికీ తెలిసిన విషయమే. ఏమండి ఆ బ్రహ్మనాయుడు క్యారెక్టర్ని నాగయ్య గారిని వేస్తున్నారని చెప్పేసి తెలిసింది.
తర్వాత విజయవాడలో పిలిచి షావుకారులో వీటిలో వేయించారండి. షావుకారులో చెంగయ్య పాత్ర, విజయవాడ కూడా. విజయవాడ చిత్రాల్లో 2-3 పిక్చర్లు చేశారు ఆయన. పాతాళ భైరవి దీంట్లో వేశారు ఆయన. వేసిన తర్వాత ఈ పల్నాటి యుద్ధం క్యారెక్టర్కి నాగయ్య గారిని వేస్తున్నారని తెలిసి, చిత్తూరు నాగయ్య గారు కదా, చిత్తూరు నాగయ్య గారిని వేస్తున్నారని తెలిసింది. తెలుసుకుని వెళ్ళిపోయాడు ఈయన. ఎవడే ఆ క్యారెక్టర్ నాకు ఎంతో ఇష్టం. ఎవరో డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు, పల్నాటి యుద్ధం, అక్కినే నాగేశ్వరరావు వాళ్ళందరూ. దాంట్లో బ్రహ్మనాయుడు క్యారెక్టర్ తనకు కావాలని చెప్పేసి ఈయన మన ఎల్వి ప్రసాద్ గారిని బతిమాలాడు. మీరు ఆ క్యారెక్టర్ ఇస్తే నాకు రెమ్యూనరేషన్ కూడా అక్కలేదన్నాడు. అప్పట్లో ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆ సినిమాకి. ఎందుకంటే ఆయన ఒంట్లో బాగోలేదు కాబట్టి ఉన్నాయి. అప్పుడు ఆయన వాళ్ళు నాగయ్య గారు అంటే అప్పుడు హైయెస్ట్ రెమ్యూనరేషన్. పోన్లే ఇది కలిసి వచ్చింది కదా అని చెప్పి ఈయన పెడితే ఆ క్యారెక్టర్ ప్రమాణం న్యాయం చేశారు ఈయన. తర్వాత ముగ్గురు మరాఠీలు, మాయాలోకం, రత్నమాల, ఇవన్నీ ఈ సినిమాలన్నీ కూడా ఈయన బ్రహ్మాండంగా చేశారు. తర్వాత చక్రపాణి గారు పిలిచి ఒకసారి పెళ్లి చేసి చూడు అనే సినిమా, పెళ్లి చేసి చూడని సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఎన్నిక చేశారు. ఎన్నిక చేసిన తర్వాత అది కొంచెం లేట్ అయింది స్టార్ట్ అవటం లేట్ అయితే ఈయన ఏం చేశారు, పాలేరు అనే సినిమా అవకాశం వచ్చింది. పాలేరు అంటే ఆ సినిమా వచ్చి ఇమ్మీడియట్గా ఒప్పుకుని దానికి గుండు చేయించాడు ఆయన. ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. దీనికి ఒక చరిత్ర ఉంది. జగ్గయ్య గారు చెప్పుకున్నప్పుడు చెప్పాము మనం, ఒకేసారి 3 పిక్చర్లు చేసుకున్నారు అనుకున్నప్పుడు జగ్గయ్య గారిని పాలేరులో బుక్ చేసి సినిమా ఆపేశారు అన్నాం. అవును, జగ్గయ్య గారి దీంట్లో అదే సినిమా ఇది. ఏమంటే జగ్గయ్య గారికి కూడా జరిగింది అది. ఏమంటే ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోయిన తర్వాత చక్రపాణి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను రెడీగా ఉన్నాను, అవునా గుండె ఎందుకు చేర్చుకున్నావు? మరి ఆ క్యారెక్టర్ గుండు చేర్చుకోవాల్సి వచ్చింది. మరి గుండు పనికిరాదే, విగ్గు పెడతావా అని ఎవరు అన్నారు. విగ్గు బాగోదయ్యా, విగ్గు నాకు బాగోదని సుబ్బారావు కూడా ఒప్పుకోలేదు. ఆ క్యారెక్టర్ అలా పోయింది. అంటే రామారావు గారు ఫాదర్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. సో ఇటు రెడ్డికి చెడ్డ రేవడైంది అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యారు. ఇలాగా ఈయన పిల్లలు లేరండి అసలు. ఈయన గోవిందరాజు సుబ్బారావు గారు అసలు పిల్లలు లేరు. తమ్ముడు పిల్లలు 7-8 ఈయనే పెంచి పోషించారు. వాళ్ళ బాగోగులు, పెళ్లిళ్ళు అన్ని కూడా ఈయనే చేశారు. పిల్లలు లేకపోవడానికి రీజన్ లేదండి, భగవంతుడు ఇవ్వలేదు. రీజనే లేదు, భగవంతుడు ఇవ్వలేదు. అంచేత తమ్ముడు పిల్లల్ని తన పిల్లలుగా భావించి అందులో ఒక ఆడపిల్లని బాపు గారికి ఇచ్చాడు. బాపు గారి భార్య ఈ గోవిందరాజు సుబ్బారావు గారు తమ్ముడు కూతురే, డైరెక్టర్ బాపు గారు. ఇలాగా ఇన్ని సినిమాలు చేస్తూ ఆయన తను ఎలా కావాలనుకున్నాడో అలా నటించి ఆయన 1959 వరకు నటిస్తూనే ఉన్నారు. నటిస్తూ 1959లో ఆయన చనిపోయారు. ఇంకో చెప్పుకోదగిన పాత్ర ఏంటంటే పాండవ వనవాసంలో అంజలీదేవి తండ్రిగా కూడా వేశాడు ఈయన. 1957లో 58లోను దాంట్లోనూ ఆయన చేశారు. ఇలాగా ఆయన చేస్తూ 1959లో ఈ పాండురంగ మహత్యం తర్వాతే 1959లో ఆయన మరణించారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఇది గోవిందరాజు గారు సుబ్బారావు గారు చెప్తారు. లింగమూర్తి గారు, గోవిందరాజు సుబ్బారావు గారు వీళ్ళిద్దరూ నటనకి ఒక కళకి ఒక మకుటం లాంటి వారండి వీళ్ళిద్దరు. నిజం చెప్పాలంటే అంటే సహజ నటనతో వాళ్ళు అనుభవించి ఆవేశంతో నటించిన వాళ్ళు వీళ్ళిద్దరు. లింగమూర్తి గారు కూడా ఈయన లైఫ్లో పిల్లలు లేకపోవటం ఒక్కటే బాధాకరం అనిపిస్తుంది. బాధాకరం అంటే అది మనం ఏం చెప్పలేమండి, పూర్వజన్మ సుకృతం అది. కానీ ఆయన పిల్లల్ని లోటు ఫీల్ అవ్వలేదండి. తమ్ముడు పిల్లలు అందరినీ తనే పెంచాడు, తనే పెద్ద చేశాడు, తనే పెళ్లి చేశాడు, అది చేశాడు. అరేంజ్డ్ మ్యారేజ్ మొత్తం వాళ్ళందరూ శాస్త్రోక్తంగా చేసుకుంటారు. వీళ్ళందరూ అక్కడ శ్రోత్రి కుటుంబాలు కదండి ఇవన్నీ. ఇంచేతంటే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఇచ్చేసుకుంటారు. అటు ఇటు ఏమి ఉండదండి. వాళ్ళు పూర్వజన్మ సుకృతం, ఆయనకి పిల్లలేరు, నువ్వు తమ్ముడు పిల్లలను పెంచాలని చెప్పి భగవంతుడు రాసి పెట్టాడు, అలాగే చేశాడు ఆయన. పిల్లలు లేరనే ఫీలింగ్ అస్సలు లేదు.